హలో వ్యూవర్స్, హాయ్ గార్డెనర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్. తులసి మొక్క అండి, మనం ఎంతో పవిత్రంగా చూసే మొక్క, భక్తితో పూజించుకునే మొక్క. అది కాస్త డల్ అయిపోయినా వడలిపోయినట్టయినా మనం చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాము. ఎందుకా అని నాకు అర్థం కాలేదు, ఏంటో అనుకున్నాను. బట్ ఇలా బండ మీద చూస్తే నల్లగా కనిపిస్తుందండి. ఏ మొక్క కిందనన్నా, అదే మొక్క అయినా కావచ్చు, ఆ కింద అలా బ్లాక్గా కనిపిస్తుందంటే ఖచ్చితంగా ఆకు పురుగు ఉన్నట్టు లెక్కండి. ఎక్కడుందా అని నేను వెతకంగా నాకు ఒక 5 minutes టైం పట్టిందండి. ఎందుకంటే ఆ కాండం ఎలా ఉందో ఈ పురుగు కూడా అలానే ఉంది, గట్టిగా మొక్కను పట్టుకొని ఉంది. అసలు ఎంత తీసినా రాలేదు, చాలా కష్టమైంది. సో మెల్లగా అయితే ఏదో విధంగా ఆ పురుగుని తీసేసి బయట పడేసానండి. పడేసిన తర్వాత ఆ చిట్లిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేయొచ్చు అంటే పూజించే మొక్క అయినా కూడా మనం అలాంటివన్నీ తీస్తేనే కదా మళ్ళీ హెల్తీగా పెరుగుతుంది. సో అలా చేసిన తర్వాత కొంచెం తవ్వినట్టుగా చేసి వర్మీ కంపోస్ట్ వేస్తే మళ్ళీ హెల్తీగా పెరుగుతుంది అన్నమాట.